GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ భూములను అమరాదని హాస్టల్ గురుకులాల సొంత భవనాలకు ఉపయోగించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తుల అవసరాలకు, పేదల ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసు, హాస్టళ్ల స్కూలు, గురుకులాలకు ఉపయోగించాలి కానీ అమ్మడానికి కాదని హితో పలికారు. గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించామని గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలు, బీసీ కాలేజ్ హాస్టల్లో, గురుకుల పాఠశాల సొంత భవనాలకు నిర్మించాలని, అలాగే అద్దెలను చెల్లించాలని ప్రభుత్వానికి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు సైకిల్ చేసినప్పుడు నాకు 1,00,000, 2 లక్షలు జాతి చదువుకోవాలని ఖర్చు పెట్టి బాధపడుతున్నారు. సంతోషం. మాకు పౌష్టికాహారానికి, నాణ్యమైన ఫుడ్ తినడానికి, నాణ్యమైన కూరగాయలు తినడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి నాకు 3,000 ఎప్పుడైతే హాస్టల్ పెడతా ఉన్నాయని చెప్పి సవాల్ విసురుతున్నాం. నేను 2 విషయాల కోసం తినే ఫుడ్ ఇప్పటికి 6 నెలలు 7 నెలలు ఇస్తున్నాం. అన్నగారిని మాట్లాడుతాను. 2 తెలుగు రాష్ట్రాలు గురుకులాలు గాని, హాస్టల్ గాని వాళ్ళు ప్రేమతో పెట్టలేదు. మనం ప్రాణాలకు తెగించి పెద్ద ఉద్యమం చేస్తేనే భయపడి పెట్టారు. ఇప్పుడు కూడా మీ బిల్డింగ్లు హాస్టల్ పెట్టడం ఒక భాగం అయితే మీకు బిల్డింగ్లు పెట్టడం ఇంకో భాగం. ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు పడ్డ కష్టాలు ముందు తరాలు మనోడు బాపడు. నేను చెట్లు పెట్టిన పండుగ ఉన్నాడు. నేను మీకు హాస్టల్ పెట్టించిన, రిజర్వేషన్లు పెట్టించిన, నీకు గురుకులాలు పెట్టించిన, అందులో నా కొడుకు లేరు, బిడ్డ లేరు, నా చుట్టాల బంధువులు లేరు. అంతే నా బీసీ కులాలు, పేద వర్గాలు ఉన్నాయని చెప్పి వీళ్ళని చూసి మీరందరూ నా బంధువులు అని చెప్పి సంతోషపడతా. మీరందరికి సేవ చేసే భాగ్యం వచ్చింది, నా అదృష్టం అని చెప్పి నేను కంటిన్యూ తీసుకోక. కాబట్టి మీరు కూడా మీరు ఎప్పటికి ఉండరు, ఎక్కువ రోజులు చదువుకుంటారు, పోతారు. ఇంకో ఎలిమెంట్ గవర్నమెంట్ మా పిల్లలు చదువుతారు, ప్యాకెట్ ఉన్నది 6,000 రూపాయలు, మగ పిల్లలకి 800. ముఖ్యమంత్రి అన్నాడు ఏమన్నా ఇది విచిత్రంగా డిమాండ్ అని. మగ పిల్లలకు ఎక్కువ తక్కువ అడుగుతున్నావు, ఆడపిల్లలకు ఎక్కువ అడుగుతున్నావు అన్న. రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా నేను ముందు ఆడపిల్లలే పెట్టు, తర్వాత మగ పిల్లలే పెట్టాను. ఆయన అడిగారు ఎందుకు అని. అంటే ఆడపిల్లలు 10వ తరగతి పాస్ కానీ పెళ్లిళ్ళు చేస్తున్నారు,
నోటులో ఏదో తల్లిదండ్రులు కష్టపడి దూరం ఉన్నా అక్కడ ఉన్న బస్సులో పోయి నడిచిపోయి చదువుకుంటున్నారు. సరే మొదట 300 కాలేజీ కలిసి ఇప్పుడు టార్గెట్ మన ఇందుకు చేయగలుగుతున్నా. ఆడపిల్లలకు ఖర్చు ఎక్కువ ఉంటుంది, మగ పిల్లలకి ఎక్కువ పైసలు వస్తే చిన్న కోసం. ఆడపిల్లలకి ఏమో బట్టలు కావాలి, పౌడర్లు కావాలి, చాలా ఖర్చు ఉంటాయి, కాస్మెటిక్ ఛార్జీలు కావాలి. కాబట్టి వాళ్ళకి 1000 రూపాయలు కావాలి. మా చెల్లెలు మా డిమాండ్స్ ఉన్నాయి. మీకు ప్రైమరీ అవగాహన కలిగించడానికి మన డిమాండ్ నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాము? మనకు సొంత హాస్టల్ బిల్డింగులు లేవు, కిరాయి బిల్డింగ్లలో పెట్టారు. 5 మంది ఉండవలసిన రూమ్ లో 20 మంది 30 మంది ఉన్నారు. నా డిమాండ్ ఏంటిది? సొంత భవనాలు కట్టాలి. మీ డిమాండ్ సొంత భవనాలు కట్టాలి, రూములు కట్టాలి, రూమ్ కు 4 మంచాలు వేయాలి, దోమతలు వేయాలి. నా చెల్లెమ్మ నన్ను ప్రశాంతంగా చదువుకొని మంచి భోజనం చేసి ప్రశాంతంగా చదివి కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. నా చెల్లెమ్మ డెవలప్ కావాలని అందుకోసం ఈ ధర్నా పెట్టాం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా మంచి సౌకర్యాలు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఒక్కొక్క రూమ్ లా 20 మందిని అయితే ఎట్లా చదువుతారు? ప్రభుత్వానికి బుద్ధి లేదా? ఒక ఎమ్మెల్యేకు 10 రూములు ఉన్నాయి, బెడ్రూమ్, వాషింగ్ రూమ్, స్నానాల గది, ఒక్కొక్క దాంట్లో 2 స్నానాల గదులు. ఎమ్మెల్యే క్వార్టర్ కొన్ని, మంత్రుల దగ్గర కొన్ని, ఒక దాంట్లో 30 గదులు ఉంటాయి మంత్రుల క్వార్టర్ వల్ల. మీకు ఒక్కరికేమో 30 గదులు కావాలి, మా 30 మందికి ఒక్క గది. సిగ్గుందా మీకు? కొన్ని రోజులైనా ఇప్పుడు ఇదే సేల్ వార్నింగ్ ఇస్తున్నా. మీరు కనుక మా సొంత బిల్డింగ్ కట్టకపోతే బిడ్డ మీ మంత్రుల క్వార్టర్ నుంచి మా పిల్లలు ఉంటారు. ప్రగతి భవన్ ఎట్లే పూలే భవన్ అని పేరు పెట్టింది కదా. పూలే భవన్ లో దొంగలు కాదు ఉండవలసింది. నా చదువుకునే భవిష్యత్తు ఉన్న పిల్లలు ఉండాలి అన్న వాళ్ళు చదువుకోవాలి. పూలే భవన్ ఎన్నున్నాయి? 100 రూమ్లు ఉన్నాయి. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రేషన్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లతో కలిసి మంత్రి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మీ ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లైన, కొత్తగా పేరు నమోదు చేసుకునే వారికి రేషన్ కార్డులు రాలేనని, హైదరాబాద్ లోని 10 నియోజకవర్గాల్లో 55,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. సార్ మంత్రి గారు ఆయన అంజన్ కుమార్ ఏదో కనపడదు మళ్ళీ ఆయన సార్ ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనతో నిలబడిన తర్వాత చాలా కాలంగా కొత్తగా పెళ్ళైనప్పటికీ రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకుంటే రావడం లేదు, కొత్త సభ్యుల చేర్పు జరగడం లేదు అనే ఆలోచనతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి రేషన్ కార్డులకు సంబంధించి హైదరాబాద్ 17 నియోజకవర్గాల్లో దాదాపు 55,000 రేషన్ కార్డులను
నూతనంగా ఇవ్వడంతో పాటుగా కొత్తగా మార్పులు చేర్చిన పేరు మీద 2 లక్షల పైన కొత్త సభ్యులను చేర్చే విధంగా ప్రభుత్వం పరిశీలన తర్వాత వాటి అర్హతను బట్టి నిర్ణయించినది. ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఏదో ఈ రోజు ముషీరాబాద్ లో, ఇంతకుముందు అమరపేటలో, ఇలా సాయంత్రం సికింద్రాబాద్ లో, నిన్న ఎక్కువ నియోజకవర్గంలో పంపిణీ చేసి ఈ ప్రోగ్రాం అయిపోయింది అనుకునేది కాదు. రేషన్ కార్డుల ప్రక్రియ అవసరాలను బట్టి కొత్తగా కుటుంబ సభ్యులు వచ్చినా, కొత్తగా యువకులు పెళ్లి చేసుకున్నా వాళ్ళ పేర్ల మీద రేషన్ కార్డు పెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను నిరంతరం చేస్తుంది అనే మాటని సందర్భంగా నేను ముందు మనవి చేస్తా ఉన్నా. నిన్న శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం వచ్చే వారం 10 రోజులు అయితే ఉంది. దానికంటే ముందు హైదరాబాద్ అంతా ఆషాఢ మాస ప్రణాళిక ప్రజలు అనుకున్నాం. ఈ వారం రోజులు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో 17 నియోజకవర్గాల్లో 55,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద మార్పు. మనందరూ కూడా సామాజికంగా ఒక గుర్తింపుకి రేషన్ కార్డును మరియు పొందుతున్నామనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా. రేషన్ వారికి మంత్రులు పరిమితే కాదు, రేషన్ కార్డుకు సంబంధించి ఈ రోజు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు హోటల్కు వారు అవసరానికి ఇచ్చే విధంగా, ఎటువంటి వేస్ట్ లేకుండా ఉండే విధంగా రేషన్ కార్డులో సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం కదా. ఇది మామూలు విషయం కాదు. పెద్దలకి మాత్రమే పరిమితమై కొంతమంది మాత్రమే తినగలిగేటువంటి సన్న బియ్యం ప్రతి పేదవాడు తింటుంటే తప్పకుండా మీరు ఒక మార్పు కలగాలి. ఈరోజు ఈ విధంగా సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వాన్ని, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇచ్చే ప్రభుత్వాన్ని, మహిళలకు ఉచితంగా వస్తు సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాన్ని, పిల్లలు చదువుకునే హాస్టల్లో ప్రతి దాఖలు పెట్టే ప్రభుత్వాన్ని, గ్రామీణ ప్రాంతాలలో చెక్కినటువంటి 20 బంగారాలు పండించే రైతులకు పంట సహకారం కింద 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు వేసి గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్న ప్రభుత్వాన్ని గట్టిగా తప్పనితో ఆశీర్వదించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే 200 ఇల్లు మామూలు కాదు కదా. ప్రతి నెల రాగానే కరెంట్ బిల్లు ఎంత కట్టాలని ఆలోచన ఉండే. నేను 200 ఇల్లు ఫ్రీ కట్టాలి. మనం అవగాహన పోవాలన్నా, అత్తగారికి రావాలన్నా, రావాలని పోవాలన్నా, గుడి పోవాలన్నా, పిల్లల బడి పోవాలన్నా బస్సు కిరాయికి సంబంధించిన భారం ఉండే. ఇలా సోదరి వాళ్ళు ఎక్కడ చేసి ఆపితే అక్కడ గౌరవంగా కొనసాగి బస్సులు ఎక్కడికంటే అక్కడికి తెలంగాణ ఆధార్ కార్డు చూపెట్టి ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ ఆరోపించారు. హైదరాబాద్ బషీరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆప్ తెలంగాణ రాష్ట కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ గత 75 సంవత్సరాలలో భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను లూటీ చేసి తమ పిల్లలకు మంచి చదువు కోసం విదేశాలకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలు దిక్కని ఈ పాఠశాలలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఇంకా ప్రభుత్వ బడులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అలాగే సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ప్రధాన వక్తగా, స్పోక్స్ పర్సన్ గా మాకు రావడం అందరికీ మాకు సంతోషకరం. అలాగే నిన్న మొన్న కూడా కొంత మీడియా ప్రతినిధులు కలవడం జరిగింది. इस देश में जो 2 पार्टियां रही हैं, चाहे कांग्रेस हो चाहे बीजेपी हो, इन्होंने मिलकर देश को सिर्फ लूटने का काम किया है. आपके पैसे लूटकर ये खुद के बच्चों को क्या मिला? आपके बच्चों को सरकारी स्कूलों की फीस तो ना मुफ्त है और जो मिडिल क्लास है वो भी आज इतना दुखी है क्योंकि प्राइवेट स्कूलों में भी
सिर्फ नर्सरी का एडमिशन एक साल का ही 3 लाख रुपया लगने लगा है। इतनी भारी फीस है। अगर रेवंत रेड्डी जी को स्कूल सिस्टम ठीक करना नहीं आता तो अरविंद केजरीवाल जी से बात कर ले, उनसे ट्यूशन ले ले, मैं उनसे बात करा दूंगी। आज ट्रंप और मोदी जी की क्या डील है ये हमें पता नहीं चल पा रहा है, पर बीजेपी और कांग्रेस की क्या डील है ये बहुत साफ दिख रहा है। जहां कांग्रेस ने अपने एक मुख्यमंत्री को बीजेपी ने असम में सेट कर दिया, वहां पर एक्सचेंज प्रोग्राम के तहत आपको एक भाजपा, एक आरएसएस के मुख्यमंत्री कांग्रेस के रूप में यहां मिलेंगे। इससे जनता को क्या मिला? सिर्फ एक झूठा मुख्यमंत्री, एक ऐसा झूठा मुख्यमंत्री जो बिल्कुल उनकी हरकतें आरएसएस बीजेपी वाली है। ऐसा मैं क्यों कहती हूं? मीडिया को धमकी देते हैं, मीडिया में झूठी खबरें प्लांट करवाते हैं। हाल ही में मैंने देखा कि मीडिया में उन्होंने बताया कि अब पूरे तेलंगाना के स्कूलों में एक यूनिफाइड डाइट मेन्यू होगा, पर असलियत क्या है? सरकारी स्कूलों से अंडे और वेज जो भी पोषण वाली चीजें हैं वो हटा दी गई है। उन्होंने कहा कि उन्होंने बजट बढ़ा दिया ताकि अच्छा रिफ्रेशमेंट मिल पाए स्कूल में, पर हकीकत ये है कि प्रोटीन वाला अंडा और वेजिटेबल्स ये दोनों यहां स्कूलों से हटा दिए गए। असलियत क्या है? जो खाना आज सरकारी स्कूलों में मिल रहा है, 111 बच्चे, पहले इस पे आती हूँ, एक टीन बच्ची उसकी डेथ हो गई खाना खा के स्कूल में, उसकी मृत्यु हो गई। मुश्किल से एक लड़की पढ़ने जा पा रही थी, बैकवर्ड कम्युनिटी की, बड़े बड़े सपने थे उसके, पर सरकारी स्कूल में खाना खाया और मौत हो गई। हकीकत क्या है कि 111 बच्चे गुरुकुल में पढ़ने गए, खाना खाया और अस्पताल पहुंच गए। क्या गरीब के बच्चों को अमीर के बच्चों जैसी शिक्षा का हक नहीं? आज स्कूल की हालत ये हो चुकी है कि अगर तेलंगाना में बच्चा सरकारी स्कूल में पढ़ने जाता है तो पहले तो भगवान का शुक्र करना चाहिए कि खाना खा के वो बीमार नहीं हुआ। अगर खाना खाने के बाद बच जाता है तो स्कूल का गेट, स्कूल की छत उस पर गिर जाती है। अगर यहां से भी बच जाता है तो बाहर निकल के बड़े बड़े गड्ढे हैं और बच्चे उसमें गिरकर अपनी जान गंवा रहे हैं। पर रेवंत रेड्डी जी आज तक सिर्फ झूठ बोल रहे हैं कि उन्होंने एक डाइट प्लान दे दिया और उसमें वाहवाही बटोरने में लगे हैं। आज हमारे कन्वीनर साहब दीदी सुधाकर जी ये एक टीम को लीड करके एक सरकारी स्कूल में जा रहे हैं जो कि गवर्नमेंट प्राइमरी स्कूल ज्योति नगर बोरा बांडा में स्थित है, जुबली हिल्स के एरिया में। यहाँ की हालत देखिए, स्कूल के गेट के बाहर 10-10 फीट के अनेकों गड्ढे हैं। 6 महीने से ये गड्ढे हैं। हम लोग उनको लिख लिख के थक गए, पर इस गूंगी बहरी सरकार को, गूंगी तो नहीं है, गालियां निकालते हैं आप लोगों को, इस अंधी बहरी सरकार को ये दिख नहीं रहा। आज यहाँ पर जाकर प्रदर्शन करेंगे ताकि उनको दिख पाए। मॉनसून सीजन आ गया है, बच्चों की जान के साथ खेलना बंद करें। आज साथ ही मैं ये कहना चाहती हूँ कि हमारे वॉलंटियर आज हर जगह, यहाँ की बहुत सारी कॉन्स्टिट्यूएंसीज में, तेलंगाना की, निजामाबाद में, रंगारेड्डी में, करीमनगर में, महबूब नगर में, वारंगल में, इन सब कॉन्स्टिट्यूएंसी ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.